హాయ్ ఫ్రెండ్స్, విశ్వం నుంచి భూమిని తాకిన అత్యంత శక్తివంతమైన కణాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన అమతేరాసు కణం శాస్త్రవేత్తలను ఎన్నో ఏళ్లుగా ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత అపార శక్తిని ఎలా సంపాదించింది అనే ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని ఛేదించే దిశగా కీలక అధ్యయనం నిర్వహించారు. ఇందులో ఏం వెల్లడైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ పరిశోధనకు ప్రొఫెసర్ కోహ్తా మురేసే నేతృత్వం వహించారు. పరిశోధన ఫలితాలు ఫిజికల్ రివ్యూ లెటర్స్ జనరల్లో ప్రచురితమయ్యాయి. అమతేరాసు కణం వంటి అత్యంత శక్తివంతమైన కాస్మిక్ రేసుల యొక్క మూలాన్ని గుర్తించడమే ఈ అధ్యయనం ప్రధాన లక్ష్యం. అమతేరాసు కణాన్ని 2021లో అమెరికాలోని యోటా రాష్ట్రంలో ఉన్న టెలిస్కోప్ అర్రే పరిశీలనా కేంద్రం గుర్తించింది. జపాన్ పురాణాల్లోని సూర్యదేవత పేరు మీద దీనికి అమతేరాసు అని పేరు పెట్టారు. ఈ కణం శక్తి సుమారు 240 ఎక్సా ఎలక్ట్రానిక్ వోల్ట్స్గా అంచనా వేశారు. ఇది మనుషులు నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కణ త్వరణ యంత్రం లార్జ్ హాడ్రాన్ కొలరాయిడ్ ఉత్పత్తి చేసే కణాల కంటే దాదాపు 1 కోటి రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంది. ఇంత శక్తివంతమైన కణాలు సాధారణంగా ఆల్ట్రా హై ఎనర్జీ కాస్మిక్ రేస్ అనే వర్గానికి చెందుతాయి. ఇవి విశ్వంలోని అత్యంత హింసాత్మక ఖగోళ ఘటనల సమయంలో ఉత్పత్తి అవుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే అమతేరాసు కణం వచ్చిన దిశలో ఇలాంటి శక్తివంతమైన మూలం కనిపించకపోవడం వల్ల ఇది మరింత మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో పరిశోధకులు కంప్యూటర్ సిమ్యులేషన్ల సహాయంతో వివిధ రకాల కాస్మిక్ కణాల ప్రయాణాన్ని విశ్లేషించారు. సాధారణంగా కాస్మిక్ రేస్లో ప్రోటాన్లు లేదా తేలికపాటి పరమాణు కేంద్రకాలు ఉంటాయని భావిస్తారు. అయితే ఈ అధ్యయనంలో కొన్ని అత్యంత శక్తివంతమైన కాస్మిక్ రేసులు ఇనుము కంటే బరువైన పరమాణు కేంద్రాలతో రూపొందించి ఉండవచ్చని సూచించారు. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇలాంటి అతి భారీ కేంద్రకాలు అంతరిక్షంలో ప్రయాణించే సమయంలో శక్తిని నెమ్మదిగా కోల్పోతాయి. దీంతో అవి కోట్లాది కాంతి సంవత్సరాల దూరం ప్రయాణించినా తమ అపార శక్తిని నిలుపుకుంటూ భూమిని చేరగలవని అధ్యయనం సూచిస్తోంది. ఈ అతి భారీ కణాలు ఎక్కడి నుంచి వస్తాయనే అంశంపై కూడా పరిశోధకులు కొన్ని అంచనాలు వ్యక్తం చేశారు. బ్లాక్ హోల్స్ ఏర్పడే భారీ నక్షత్ర విస్ఫోటనాలు, న్యూట్రాన్ నక్షత్రాల విలీనాలు, అలాగే విశ్వంలో అత్యంత శక్తివంతమైన గామారే విస్ఫోటనాలు వీటి మూలాలై ఉండవచ్చని వారు భావిస్తున్నారు. చూశారుగా, అమతేరాసు కణం రహస్యం పూర్తిగా వీడకపోయినా ఇది ఇనుము కంటే బరువైన పరమాణు కేంద్రంతో కూడిన కాస్మిక్ రే అయి ఉండవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. భవిష్యత్తులో మరింత శక్తివంతమైన ఖగోళ పరిశీలన కేంద్రాలు అందుబాటులోకి వస్తే ఈ రహస్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.